Hello everyone, welcome back to my channel. Like the pancakes? You like? For me, spending the time with my family means the quality of time with my family is priceless. ఎవరికైనా అంతే కదా, ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయటము, వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడము, వాళ్ళని టేక్ కేర్ చేయటము, వాళ్ళని కేర్ చేయటము. సో దిస్ ఇస్ వాట్, ఇంకెంతకన్నా ఏముంటాయండి. వాళ్ళకి ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయటం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. దానికన్నా మించిన ప్రైస్లెస్ థింగ్స్ ఏముంటాయి కదా. ఇంకా వీకెండ్ వస్తే మరీ స్పెషల్ కదా ఎవరికైనా. ఇల్లు ఇంకా ఎక్కువ డీప్ క్లీన్ చేయటము, ఇంకా ఆల్ కైండ్ ఆఫ్ హౌస్ చోర్స్ వర్క్ చేయటము. సో ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాము. జస్ట్ లైక్ ఎవ్రీ వన్, నేను కూడా అంతే. కొన్ని మూవీస్ ఎన్నిసార్లు చూసినా బోర్ ఫీలింగ్ అనేది రాదండి. అలాంటి మూవీయే స్వదేశ్. మా ఇద్దరికి కామన్గా చాలా ఇష్టము. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఐ వాంట్ టు షో యూ సంథింగ్ వెరీ యూస్ఫుల్ ఇన్ దిస్ ఫెస్టివ్ టైమ్. నేను ఈ కాపర్ వెజల్స్ ఎలా క్లీన్ చేయాలి, ఈజీ మెథడ్తో ఎలా క్లీన్ చేయాలనేది ఐ విల్ షో యూ. యూజువలీ మనకి మీకు తెలిసే ఉంటుంది, మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ, అమ్మమ్మలు కానీ, బామ్మలు కానీ ఒక ఫెస్టివల్ వస్తుంది అంటే దే హ్యావ్ స్టార్టెడ్ దే ప్రిపరేషన్స్ సిన్స్ 1 వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఎందుకంటే అన్నీ క్లీన్ చేసుకోవటం, ముగ్గు పెట్టుకోవటం అన్నీ చాలా ప్లాన్డ్గా చేస్తారు కదా. బట్ ఈ బిజీ టైంలో మాత్రం మనకి వెరీ ఛాలెంజింగ్ కదా. సో ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఈ సిల్వర్ ఐటమ్స్ అండ్ కాపర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఐ విల్ షో యూ. నేను మీకు ఈ సిల్వర్ ఐటమ్ ఇది లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ ద కాపర్ ఐటమ్ది కూడా. అండ్ అబౌట్ దిస్ సిల్వర్, మీరు చూస్తే ఇది రూపేరి అనమాట, ఇన్స్టెంట్ క్లీనర్. ఇది మీరు నార్మల్ కాటన్ క్లాత్, ఏమైనా క్లాత్తో మీరు యూజ్ చేయొచ్చు, ఆర్ కాటన్ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్తో యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మాత్రం పేపర్ టవల్తో యూజ్ చేస్తున్నానండి, క్లీన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ సిల్వర్ ఐటమ్స్, ఈ కాపర్ ఐటమ్స్ మొత్తం కలిపి నాకు మ్యాక్స్ 15 minutes పట్టింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. సో నాకు ఇన్స్టెంట్గా నేను డైలీ బేసిస్లో కూడా నేను ఈజీగా క్లీన్ చేసేసుకుంటాను. ఇది ఇన్స్టెంట్ క్లీనర్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ ఫెస్టివ్ టైంలో కొంచెం టైం సేవ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఐఎమ్ షేరింగ్ దిస్ టు యూ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు నేను షేర్ చేస్తాను. ప్లీజ్ సీ దట్. సో ఫైనల్లీ వెల్కమ్ టు ద కుక్ బుక్. సో ఈరోజు నేను టర్మరిక్ స్పైసీ షార్ట్స్ అంటారండి, ఎనర్జీ డ్రింక్ అంటారు, ఆర్ ఏమంటారు టర్మరిక్ టీ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ నవే డేస్. ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో నేను మీకు మెన్షన్ చేసినట్లు అన్ని ఇంగ్రీడియంట్స్ నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఆల్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెప్పర్. నేను గ్రైండ్ చేసుకుంటాను, అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటాను. సో అది యూజ్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ మెయిన్ టర్మరిక్, అండ్ కొంచెం తెరిలిన తర్వాత కొంచెం అల్లము, ఐ మీన్ జింజర్ బాగా గ్రేట్ చేసుకుంటాము. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు యూజ్డ్ అయిపోతే మాత్రం ఇది తాగాలని అనిపిస్తుంది, చాలా స్ట్రెస్ రిలీఫ్ కూడా అనిపిస్తుంది. నేను కొంచెం చల్లారిన తర్వాత లెమన్, ఇంకొంచెం హనీ కూడా యాడ్ చేసుకుంటాను. ఆల్ కైండ్ ఆఫ్ టేస్ట్లు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మీకు అంతగా ఏమీ అనిపించదు. లైక్ మరీ ఎంత స్పైసీగా ఉంది, రాగా అనిపిస్తుంది అట్లా కూడా ఏమి అనిపించదు. అన్ని టేస్ట్ మిక్స్ అవుతాయి కానీ ఇది చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ సినమన్ పౌడర్ ఆల్సో, బికాజ్ మా ఇంట్లో పెద్ద సినమన్కి ఫ్యాన్స్ ఎక్కువ లేరు. సో అందుకే అది హెల్త్కి బెనిఫిట్ కూడాను. కానీ చెప్పాను కదా, పెద్ద ఫ్యాన్స్ ఎక్కువ ఇష్టపడరు. సో అందుకే నేను అది స్కిప్ చేస్తాను. మీరు కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు.
దీంట్లో కొంచెం బెజిల్, స్వీట్ బెజిల్, మింట్ కానీ ఆరెల్స్ తులసి కానీ ఆ లీఫ్తో తాగితే చాలా బాగుంటుంది. సో దట్ నేను స్వీట్ బెజిల్ యాడ్ చేశాను. ఇది ఒక మెడిసిన్ లాగా తీసుకుంటే మీకు బాగుంటుందండి. ఇది టేస్ట్ ఇలా ఉంది అలా ఉంది అని కామెంట్ చేసుకుంటూ కాకుండా ఒక మంచి పాజిటివ్ థాట్తో మనకి మంచి బూస్టర్గా ఇది హెల్ప్ చేయాలి, ఒక మెడిసిన్ లాగా అలా అనుకొని తీసుకుంటే మాత్రం ఇట్స్ రియలీ గుడ్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ రసం. రసం ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ లైట్ ఫుడ్ అండి. డిఫరెంట్ స్టైల్స్లో మీరు పెట్టుకోవచ్చు, బట్ నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేది నేను చూపిస్తాను. అండ్ ఐ గాట్ దిస్ రెసిపీ ఫ్రమ్ గాయత్రి వంటిల్లో. నేను ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు అనమాట. ఆఫ్టర్ మై మ్యారేజ్ నాకు వంట అనేది ఏమీ తెలియదు. బికాజ్ నేను అందరిలాంటి అమ్మాయిని అస్సలు వంటింట్లోకి వెళ్ళలేదని కాదు బిఫోర్ మ్యారేజ్. సో నాకు బికాజ్ ఆఫ్ దెమ్ గాయత్రి వంటిల్లు అండ్ వారేవా, దే ఆర్ రియలీ మై గురూస్. నేను వాళ్ళ వల్లే నేను నార్మల్ వంట అనేది నేను నేర్చుకోగలిగాను. థ్యాంక్స్ అ లాట్ టు దెమ్. సో జస్ట్ సింపుల్ అండి, జస్ట్ వాటర్లో జస్ట్ నేను టర్మరిక్ అండ్ పెప్పర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం షుగరు అండ్ తర్వాత కొంచెం సాల్ట్, 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1.5 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. అండ్ నేను ఇది యాక్చువల్లీ ఇది ఆప్షనల్. ఇది నేను యూజువలీ ఈ మధ్య ఎక్కువ వాడుతున్నాను. జింజర్ ఒకటి, గార్లిక్ ఒకటి ఎక్కువ వేస్తున్నాను. అండ్ నా ఇప్పుడు టమోటా స్లైసెస్ వేసేసాను. నాకు ఒక కప్, ఐ థింక్ ఒక ఫుల్ టమోటా పట్టింది. బాగా తెల్లించాక దెన్ నేను చారు పొడి వేసేసుకున్నాను. సో యు నో వాట్, నాకు ఈ రసం చేసేటప్పుడు ఈ లేయర్ ఫామ్ అవుతుంది కదా, ఈ లేయర్ ఫామ్ అయిన తర్వాత స్మెల్ వస్తుందండి. చారు పొడి వేసిన తర్వాత నాకు చాలా ఇష్టం ఆ స్మెల్ అంటే, ఎంత హాయిగా అనిపిస్తుందో. అండ్ నౌ ఐ యూజువలీ ప్రిపేర్ రసానికి కానీ లేకపోతే సాంబార్కి కానీ పప్పుచారుకి కానీ గీ ప్రిఫర్ చేస్తాను. గీతోనే టెంపరింగ్ వేస్తాను. సో నేను కంప్లీట్గా ఒక స్పూన్ ఆఫ్ గీలో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర అండ్ రెడ్ చిల్లీస్ అండ్ చెప్పాను కదా గార్లిక్ కూడా వేస్తున్నాను అని బాగా ఈ మధ్య. సో దట్ గార్లిక్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా న్యూట్రిషియస్ కదా. సో ఈ టైంలో ఎక్కువ మనకి కావాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ గార్లిక్. కొంచెం ఇంగువ వేసేసుకొని జస్ట్ తాలింపు పెట్టేసుకోవడమే. ఐ లవ్ దిస్ స్మెల్ అండి. పిల్లలందరూ లైక్ చేస్తారు. నేను కొంచెం ఏమైనా పప్పు కానీ ఇంకేమైనా పక్కన సైడ్ డిష్కి కొంచెం వడియాలు కానీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ అండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. సో నెక్స్ట్ ద ఎక్స్పెరిమెంటల్ రెసిపీ చెప్పాలంటే పాప్సికల్స్ అండి. ఎనర్జీ పాప్సికల్స్ అని పెట్టాం మేము పేరు, ఎందుకంటే వాళ్ళకి అస్సలు ఎనర్జీ డ్రింక్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఐ మీన్ ఎందుకంటే కొంచెం పెప్పర్ ఎక్కువ వేస్తాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కలుస్తాయి కాబట్టి దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. సో వాళ్ళకి ఇంకేదో ఒక రకంగా చేసి వాళ్ళకి పట్టించడానికి, సో బీయింగ్ ఏ మామ్ ఐ ఆల్వేస్ డూ ఎక్స్పెరిమెంట్స్ కదా. సో అలాగే నేను కొంచెం వాటర్లో అల్లము, ఇంకా పెప్పర్, ఇంకా హనీ, కొంచెం షుగర్ సబ్స్టిట్యూట్ ఇవన్నీ వేసి కొంచెం తెరలపెట్టి అవి కొంచెం స్ట్రెయిన్ చేసి పాప్సికల్స్ లాగా చేశాను అనమాట. సో నేను యాక్చువల్లీ ఒక ఫ్రూట్ కూడా వేసుకున్నాను. నా దగ్గర స్ట్రాబెర్రీ వేసుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ యూజ్ ఎనీ, కివీ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ వాజ్ అన్ బిగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. అండ్ నేను ఇది ఒక 4 to 5 hours పెట్టానండి. మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇది గుడ్ ఎనఫ్ అనిపించింది. అండ్ ఇట్ ఈస్ రియలీ గుడ్, చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ మై ఎక్స్పెరిమెంట్ గాట్ సక్సీడెడ్. మీరు ఆరెంజ్తో చేసుకోవచ్చు, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కిడ్స్ చక్కగా లైక్ చేస్తారు. అండ్ ఇట్స్ బెస్ట్ ఫుడ్ ఫర్ దెమ్ ఇన్ దిస్ సమ్మర్. సో దట్స్ ఇట్ అండి.
ఈరోజు కుక్ బుక్ ఇది. మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ బ్లాగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you until then, next video. Bye bye.